ముందుగా మనందరికీ ఈ సమయం కల్పించిన మన ప్రభువైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లించుకున్నాం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకి, అక్కకి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నాకు ఇచ్చిన వర్స్ జాన్ చాప్టర్ 5 verse 1-9, యోహాను 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఒకళ్ళు తెలుగులో చదివితే 1-9 వరకు, ఇంకొకళ్ళు ఎన్కేజీలో 1-9 ప్లీజ్. జాన్ చాప్టర్ 5 verse 9. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను కనుక ఆ మంటపములలో రోగులు, వృద్ధివారు, కుంటివారు, ఊచికాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడు కోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరినూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరపెత్తుకొని నడిచెను. ఎవరైనా ఇంగ్లీష్లో ప్లీజ్. స్పీకర్ ఎన్కేజీ వర్షన్ ప్లీజ్. After this there was a feast of Jews, and Jesus went up to the Jerusalem. Now there is in Jerusalem by the sheep gate a pool, which is called in Hebrew Bethesda, having 5 porches. In this lay a great multitude of sick people, blind, lame, paralyzed, waiting for the moving of the water. For an angel went down at a certain time into the pool and stirred up the water. Then whoever stepped in first, after the stirring of the water, was made well of whatever disease he had. Now a certain man was there who had an infirmity 38 years. When Jesus saw him lying there and knew that he already had been in that condition a long time, he said to him, "Do you want to be made well?" The sick man answered him, "Sir, I have no man to put me into the pool when the water is stirred up. But while I am coming, another steps down before me." Jesus said to him, "Rise, take up your bed and walk." And immediately the man was made well, took up his bed and walked. And that day was the Sabbath. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన అందరికీ ఈ స్టోరీ తెలుసు. యేసయ్య అక్కడికి వెళ్ళటం, ఒక డిసేబుల్ పర్సన్ని హీల్ చేయటం, ఇదంతా తెలుసు మనకి. అయితే వర్స్ బై వర్స్ ఒకసారి చూద్దాం. వర్స్ 1 చూస్తే కనుక ఇంగ్లీష్లో ఇప్పుడు చదివారు కదా. వర్స్ 1 చూస్తే, ఆఫ్టర్ దిస్ దేర్ వాజ్ అ ఫీస్ట్ ఆఫ్ ద జూస్ అండ్ జీసస్ వెంట్ అప్ టు జెరూసలేం. తెలుగులో ఎట్లా ఉంది, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేంకి వెళ్ళాను. ఇప్పుడు యేసు జెరూసలేంకి ఎందుకు వెళ్ళారంట? ఎవరో ఒకరు సరే, పండుగ వచ్చింది. ఓకే, అది పండగకి ఎందుకు వెళ్ళారు? గుడ్ ఆన్సర్. ఓకే, తెలుగులో బాగా క్లారిటీ రాస్తుంది. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేంకి వెళ్ళాను. అంటే ఈ పండగ కోసం వెళ్ళాడు యేసు. ఎక్సోడస్ చాప్టర్ 23 verse 14-17 చూస్తే కనుక తండ్రి ఒక ఆజ్ఞ ఇస్తారు ఇశ్రాయేల్ అందరికీ. ఏమనంటే, సంవత్సరంలో 3 సార్లు మీ కుటుంబాల నుంచి ఫస్ట్ బోర్న్ మేల్ నా దగ్గరికి రావాలి 3 సార్లు అని. 3 సార్లు 3 పండుగలు ఏంటంటే, ఒకటి ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్, పాస్ ఓవర్, ఈజిప్ట్ ఎవరి నుంచి వచ్చినందుకు. అండ్ దెన్ సెకండ్ ఇది ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్, ద ఫస్ట్ ఫ్రూట్స్, ఫీస్ట్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్. ఇలా ఈ 3 పండుగలకి తప్పకుండా నా దగ్గరికి రావాలి, మీ కుటుంబం నుంచి ఫస్ట్ బోర్న్ మేల్ నా దగ్గరికి రావాలని చెప్పేసి చెప్తాడు దేవుడు. సో ఆ ఆజ్ఞ మేరకు జీసస్ వెళ్ళాడు. జీసస్ ఇక్కడ ఏంటి, యూదులు కనుక ఆ పండుగ 3 ఏ పండుగ అక్కడ రాయలేదు. కుడ్ బి పాస్ ఓవర్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అంటే నేను కొన్ని చదివిన దాని ప్రకారం అంతకుముందు చాప్టర్ 4లో కొన్ని వర్సెస్ ఉంటాయి, దాని మీద ఆధారపడితే లైక్ పాస్ ఓవర్ అయి ఉండొచ్చు అని. ఏ పండుగ అయినా కానీ యూదుల పండుగ కనుక యూదులు కనుక అక్కడికి వెళ్ళాడు. అండ్ దెన్ సెకండ్ వర్స్ అయితే, నౌ దెర్ ఈస్ ఇన్ జెరూసలేం బై ద షీప్ గేట్ ఎ పూల్ in Aramaic called Bethesda, which has 5 roofed colonnades.
యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడి ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. జాన్ ఏం రాస్తా అంటే దీని లొకేషన్, ఈ పూల్ యొక్క లొకేషన్ రాస్తా అనమాట. ఈ వర్స్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఒక పూల్ యొక్క లొకేషన్. ఫస్ట్ బెతెస్దా అనేది ఒక హీబ్రూ వర్డ్. హీబ్రూలో ఇప్పుడు ఈ బెతెస్దా అనేది 2 words హీబ్రూలో. బెత్ హెస్డా అంటే దీని కరెక్ట్ మీనింగ్ వచ్చేటప్పటికి హౌస్ ఆఫ్ మెర్సీ అని అంటారు. అయితే ఇప్పుడు ఈ పూల్ గురించి ఇక్కడ చెప్పేటప్పుడు 5 మంటపం కలవు అని ఎంత క్లారిటీగా రాశారు అంటే అర్థం అక్కడ ఆల్రెడీ ఇంకో పూల్ ఉంది. షీప్ గేట్ దగ్గర లెఫ్ట్లో ఒక పూల్ ఉంటుంది. మనం ఎక్కువ రీసెర్చ్ చేస్తే అంటే పాతకాలం మ్యాప్లు కానీ ఏమైనా చూస్తే కనుక తెలుస్తుంది మనకి. జెరూసలేంలో ఒక కొలను ఉంటుంది. తర్వాత మనకి జీసస్ ఇంకొక హీలింగ్ చేస్తారు సీలోం దగ్గర, ఆ కొలం దగ్గర. తర్వాత ఇప్పుడు బెతెస్డా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఇది 19th centuryలో ఒక గ్రీక్ ఆర్కియాలజిస్ట్, తన పేరు కాన్స్కిక్, తను కనుక్కున్నాడు ఈ పూల్ జెరూసలేంలో ఉందని. అంత ముందు వరకు అసలు బెతెస్దా అనే పూలు ఉందని కానీ అది ఎక్కడ ఉంటుందని కానీ ఎక్కడా లేదు. జాన్ చాప్టర్ ఈ వర్స్ 2 ప్రకారం అయితే బెతెస్దా పూల్ ఉందని కానీ చెప్పారు, కానీ అప్పుడు 19th century వరకు ఎవరికి తెలియదు ఈ పూల్ ఉందని. అంటే పేరుకి మాత్రమే ఇక్కడ రాస్తుంది, కానీ జెరూసలేంలో ఎక్కడా అది ప్రూవ్ చేయలేకపోతున్నారు బెతెస్దా పూల్ ఉందని. 19th centuryలో గ్రీక్ ఆర్కియాలజిస్ట్, ఆయన పేరు కాన్స్కిక్, ఆయన దీన్ని కనుక్కున్నారు. ఆయన కనుక్కున్న తర్వాత ఇది బెతెస్దా పూల్ అని చెప్పారు. ఈ బెతెస్దా పూల్ ఇదే అని ఎలా తెలుసుకున్నారంటే, ఈ పూల్ ఎట్లా ఉండదంటే ఇది 2 పూల్స్ ఉంటాయి. ఒకటి నార్త్ పూల్, తర్వాత సౌత్ పూల్, 2 పూల్స్ ఉంటాయి. దాంట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. 5 కొలనెట్స్ ఉంటాయి, లేదా 5 రూట్స్ ఉంటాయి, 5 పోచెస్ సంథింగ్ లైక్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వర్స్లో ఒక్కొక్కలా ఉంటుంది. 5 రూట్స్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు 2 పూల్స్, మామూలుగా మనం ఏదైనా పూల్ చూస్తే 5 ఎలా ఉంటాయి, మేబీ 4 ఉండొచ్చు, అంటే స్క్వేర్ ఉండొచ్చు, లేదా స్క్వేర్ రెక్టాంగిల్ ఏదైనా కానీ 4 ఉంటుంది. ఇక్కడ 5 ఉన్నారంటే 2 పూల్స్. ఇది 19th centuryలో కనుక్కున్నాక తెలిసింది దీనికి 5 ఎట్లా వచ్చింది, ఎట్లా సెట్ అయిందని. ఇప్పుడు ఆ పూల్ నేను చెప్పినట్టు ఈ పూల్కి మధ్యలో ఒక గోడ ఉంటుంది. అటుపక్క ఒక గోడ, ఇటుపక్క గోడ, ఇటు. సో టోటల్గా 4, మధ్యలో ఒకటి 5. సో 5 కోఆర్డినేట్స్ కలిపి ఇది బెతెస్డా పూల్ అన్నారు. సో ఈ పూల్కి గల ప్రత్యేకత ఏంటంటే, ముందు వర్స్ 1లో చూసినట్లయితే మనం పండగ వచ్చింది కనుక ఏసీ వస్తున్నారు అంటే యూదులు అందరూ వస్తున్నారు అక్కడికి. చాలామంది యూదులు చాలా దూరం నుంచి రావచ్చు. సో యూదులుకున్న ఒక ఆచారం ఏంటంటే, దూరం నుంచి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళే ముందు మిక్వా అంటే వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటారు. ఒక పూల్లో దిగి ప్యూరిఫై చేసుకొని అప్పుడు లోపలికి వెళ్తారు. దాన్ని మిక్వా అంటారు. సో ఈ పూల్ని దానికి వాడేవాళ్ళు. తర్వాత వర్స్ 3 to 4కి వెళ్దాం. నేను తెలుగులో చదువుతాను. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట ఎదుట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతుల వారు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల వర్స్ 5. సో ఎవరైనా ఇంగ్లీష్లో చదవగలరా? ఎన్కేజీబీలో 3-4 2. In this lay a great multitude of sick people, blind, lame, paralyzed, waiting for the moving of the water. For an angel went down at a certain time into the pool and stirred up the water. Then whoever stepped in first, after the stirring of the water, was made well of whatever disease he had. సో ఎన్కేజేవిని ఎందుకు అంత పర్టికులర్గా చెప్పానంటే, ఎన్కేజేవి, కేజేవి అండ్ దెన్ తెలుగులో మన వర్షన్లో, ఇంకా మేబీ ఇంకో మిగతా వర్షన్స్ నేను చదవలేదు, అంతవరకు చూసాను నేను. ఈ వర్షన్స్లో మాత్రమే మనకి ఈ స్టోరీ ఉంటుంది. ఏదైతే ఏంజల్ వస్తుంది, వాటర్ స్టేర్ చేస్తుంది, దాంట్లో దిగిన వాళ్ళకి హీలింగ్ వస్తుంది. ఇప్పుడు లేటర్ వర్షన్స్ ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐవి, నా దగ్గర ఈఎస్వి ఉంది, ఈఎస్వి చూసినా, ఎన్ఎల్టీ చూసినా, ఏఎస్వి చూసినా, ఈ వర్షన్స్ లేటర్ వర్షన్స్ ఏ చూసినా కానీ ఆ వర్స్ 4 అనేది ఉండదు. దానికి కారణం ఏంటంటే, ఎన్కేజీలు ఉండడానికి కారణం ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ ప్రకారం అది లేదు. స్టోరీ ఎట్లా ఉంటుందంటే, యేసు వెళ్ళిన తర్వాత పూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ చాలామంది సిక్ పీపుల్ ఉంటారు, అందులో ఒకళ్ళని దేవుడు హీల్ చేస్తాడు. అండ్ దెన్ సాబత్ గురించి అని చెప్పేసి కింద ఫారిసీలు కంప్లైంట్ చేస్తారు. ఇలా ఉంటుంది ఎక్కడైనా స్టోరీ. ఆ వర్స్ 4 స్కిప్ చేయడానికి కారణం ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్లో అది లేదు. అయితే వర్స్ 7కి వచ్చేటప్పటికి దాంట్లో ఏసై అడిగినప్పుడు ఆ సిక్ పర్సన్ ఏం చెప్తాడంటే, నన్ను దించే వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో వాటర్ స్టిర్ చేసినప్పుడు, అందుకే నేను హీల్ అవ్వలేదని చెప్తాడు.
సో ప్రీచర్స్కి చాలామంది స్కాలర్లు ఏం బిలీవ్ చేశారంటే రేపటి నాడు ఒక రీడర్ ఎవరైనా కానీ చదువుతున్నప్పుడు వర్స్ 7 దగ్గరికి వచ్చాక దే మైట్ గెట్ కన్ఫ్యూజ్. అంటే లేక్ అంటున్నాడు, పూల్ అంటున్నాడు, హీలింగ్ అంటున్నాడు, ఇక్కడ ఎక్కడుంది, ఎక్కడ మెన్షన్ చేయలేదు ముందు అని అదొక రీజన్. రెండోది, అక్కడ అంతమంది సిక్ పీపుల్ ఉండడానికి ఏదో కారణం ఉండొచ్చు. ఆ కారణం ఏంటో అది జస్టిఫై చేయడం కోసం అని చెప్పేసి ఈ వర్స్ పెట్టారని చెప్పేసి ఎన్కేజీబీలో పెట్టారు. అయితే ఇప్పుడు మనం ఈ ఎన్ఐవి, ఈ ఈఎస్వి ఏ వర్షన్ చదివినా కానీ కింద ఫుట్ నోట్లో ఉంటుంది. అది క్లిక్ చేస్తే సమ్ మ్యానుస్క్రిప్ట్స్ హ్యావ్ దిస్ వర్షన్ అని చెప్పేసి హ్యావ్ దిస్ వర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ వర్స్లో దాన్ని ఉమ్మించడానికి కారణం అది ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్లో లేదు, ఇది తర్వాత చేర్చబడింది. అది ఆ రీజన్ని జస్టిఫై చేయడం కోసం, ఇంకోటి వర్స్ 7కి కంటిన్యూషన్ ఇవ్వడం కోసం అది అక్కడ యాడ్ చేయడం జరిగింది. ఒరిజినల్ దాంట్లో లేదు కాబట్టి ఇది ఉండకూడదని ఈ లేటర్ వర్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒమిట్ చేశారు. అదొక కారణం. అండ్ దెన్ అయితే ఇప్పుడు తెలుగులో చదివినట్లయితే దాంట్లో అక్కడ ఉంటుంది, ఒక దూత ఆయా సమయంలో వచ్చి వాటర్ని స్టిర్ చేయటం, ఎవరైతే ఫస్ట్ దిగుతారో వాళ్ళకి హీలింగ్ వస్తుందని. అయితే ఇప్పుడు అక్కడ వర్స్ 7కి కంటిన్యూషన్గా అంటే ఏదన్నా ఉండి చెప్పాలంటే వేరే ఏదైనా చెప్పచ్చు, లేక్ గురించి చెప్పాలంటే ఏదైనా చెప్పచ్చు. కానీ ఏంజల్ అని ఎందుకు మెన్షన్ చేశారు అక్కడ వర్స్లో ఏంజల్ ఏం పెట్టాలని ఎందుకు అనిపించింది మెనీ స్కాలర్స్కి అని చెప్పి చూస్తే, గ్రీక్ ఒక గాడ్ ఉన్నారు. ఆ గాడ్ పేరు ఎసిక్లిపిస్, ASCLEPIUS, ఎసిక్లిపియస్. అయితే ఈ గ్రీక్ గాడ్, వీళ్ళు నమ్మేది ఏంటంటే ఇతనికి ఒక టెంపుల్ కూడా ఉంది. వీళ్ళు నమ్మేది ఏంటంటే మెడిసిన్ కానీ హీలింగ్ కానీ అన్నీ ఈ దేవుడి దగ్గర నుంచే, లేకపోతే ఈ ఏంజల్ దగ్గర నుంచే వస్తాయని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. దాంట్లో కొన్ని ట్రెడిషన్స్ చెప్తాను, కొంచెం వింతగా అనిపించవచ్చు, భయంకరంగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇది పేగన్ బిలీఫ్. సో నేను చెప్పినట్టు ఆ గాడ్కి ఒక టెంపుల్ ఉంది. ఈ సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెంపుల్ దగ్గర పడుకుంటారు. నైట్ పడుకుంటే ఈ దేవత నిద్రలో వచ్చి, ఈ గాడ్ నిద్రలో వచ్చి వాళ్ళ సిక్ని హీల్ చేయడం, ఏదైతే డిసీజ్ వాళ్ళకి ఉందో వాళ్ళకి హీల్ చేయడం, లేకపోతే వాళ్ళకి వచ్చిన డిసీజ్కి ఎట్లా క్యూర్ తీసుకోవచ్చో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, ఇదొక హీలింగ్. అండ్ సెకండ్ హీలింగ్ వచ్చేటప్పటికి త్రూ యానిమల్స్, స్నేక్ అండ్ డాగ్. స్నేక్ వచ్చేటప్పటికి దాన్ని ఎసిక్లోపియన్ స్నేక్ అంటారు. కష్టం ఉన్న ప్రొనౌన్సియేషన్. ఎసిక్లోపియన్ స్నేక్ అంటారు, నాన్ వెనమస్. అండ్ దెన్ వన్ డాగ్. సో సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ పడుకుంటారు. ఆ పేషెంట్ పడుకున్నప్పుడు ఈ 2 యానిమల్స్ని వదిలితే ఇవి వాళ్ళని వెళ్ళి ఆ సిక్ పీపుల్ని లిక్ చేసినప్పుడు ఆ ఎసిక్లిపస్ అనే దేవత, ఆ గాడ్ వచ్చి వీళ్ళని హీల్ చేస్తున్నారని చెప్పేసి నమ్ముతారు. అది సెకండ్ థింగ్. ఇంకా దాని నుంచి అలా అవుతా వచ్చినవే ఈ లేక్లో దిగితే హీలింగ్ ఉంటుందని, లేకపోతే ఆ టైంకి సీర్ అయినప్పుడు మనకి హీలింగ్ వస్తుందని అది నమ్మటం దీని నుంచి వచ్చింది. అయితే ఒకసారి హీల్ అయ్యాక ఏదైనా పేషెంట్ అలా వచ్చి హీల్ అయిన తర్వాత ఈ దేవుడికి ఒక ఆఫరింగ్ ఇస్తారు. ఆ ఆఫరింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెయ్యి బాగాలేదు, నేనే వెళ్ళాను, నాకు హీల్ అయింది, ఆ చెయ్యి బాగాలేదు. సో నా చెయ్యి నేను మట్టి రూపంలో నా చెయ్యి చేసి ఆ దేవుడికి ఇవ్వాలి, అది నా ఆఫరింగ్. సో ఆ ఆఫరింగ్ ఏం చేస్తారంటే టెంపుల్లో అలాట్ చేస్తారు. వేరే వచ్చే పేషెంట్స్కి ఇన్ని చూపిస్తే వీళ్ళకి ఎలా ఈ దాంట్లో హీల్ అయిందని. మీరు గూగుల్లో రీసెర్చ్ చేస్తే ఒకసారి చెక్ చేస్తే ఎసిక్లిపిస్ అని చెప్పేసి చెక్ చేస్తే దాన్ని ఏదో ఉంటారు, ఓటివ్ ఆఫరింగ్ ఏదో సంథింగ్ ఉంది. చూస్తే కొద్దిగా భయంకరంగా ఉంటాయి. చేతులైనా, కాళ్ళైనా, ముక్కు, పొట్ట, చాలా అలా డిఫరెంట్ పార్ట్స్. ఎవరెవరైతే ఏవైతే హీల్ అయినాయో ఆ పార్ట్స్ అన్ని అక్కడ మార్బుల్ రూపంలో కానీ లేకపోతే మట్టి రూపంలో కానీ చేసి ఆఫరింగ్ ఇస్తారు. ఇది మాట. అయితే ఇప్పుడు ఈ ఏంజల్, ఈ స్వతంత్రం ఎందుకు చెప్పాను, ఈ ఏంజల్ అక్కడ ఎందుకు వాడారంటే కారణం గ్రీక్ నుంచి వచ్చిన గాడ్. ఈ గాడ్ని రోమన్స్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎంత బీసీ ఉంది, నేను అంత రీసెర్చ్ చేయదలుచుకోలేదు. సో అందుకే రోమన్స్ అడాప్ట్ చేసుకున్నారు, అంతవరకు చెప్పదలుచుకున్నాను. గ్రీక్ నుంచి రోమన్స్ అడాప్ట్ చేసుకున్నారు, రోమన్స్ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చిందని నేను నమ్ముతాను. ఎలా అంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో 19th centuryలో ఆర్కియాలజిస్ట్ ఎలా అయితే ఆయన కనుక్కున్నారో బెతెస్డా పూల్ అని, ఆ తర్వాత కొన్ని తవ్వకాల్లో ఈ ఓటివ్ ఆఫరింగ్స్ అనేవి కనిపించాయి. నేనేదైతే చెప్పినప్పుడు ఓటివ్ ఆఫరింగ్స్ అని కనిపించాయి. ఇంకో ఫ్యాక్ట్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేకపోతే అంబులెన్స్లు, హాస్పిటల్ ఎవరు వాడినా కానీ ఓ సింబల్ వాడతారు. మీరు ఎప్పుడైనా చూస్తే, ఎప్పుడన్నా ఎందుకు ఇలా పెట్టారని ఒక స్టాఫ్ ఉంటుంది, ఒక రాడ్ ఉంటుంది, దాని చుట్టూ పాము ఉంటుంది. ఆ పాము పేరు ఎసిక్లిపస్ స్నేక్, ఇదే. అండ్ దెన్ ఆ రాడ్ వచ్చేటప్పటికి ఆ ఎసిక్లిపస్.
సో వీళ్ళంతా నమ్మేది ఏంటంటే ఈ హీలింగ్కి సంబంధించింది కానీ మెడిసిన్ అయినా కానీ ఏదైనా కానీ ఈ దేవుడి దగ్గర నుంచే వస్తాయి అని చెప్పి నమ్ముతారు. అండ్ దెన్ పాము ఎందుకు వాడారని అంటే చెప్పచ్చు, కొద్దిగా టైం పడుతుంది బట్ చెప్తాను. పాము ఎందుకు వాడారంటే అక్కడ పాము దాని స్కిన్ షెడ్ చేస్తుంది. సో యాజ్ ఎ పేషెంట్ నువ్వు వెళ్ళినప్పుడు నీ ఇల్నెస్ని నీ ఏదైతే డిసీజ్ ఉందో అక్కడ వదిలిపెట్టి నువ్వు బయటకు వస్తావు, రిజనరేట్ అవుతావు లైక్ ఆ స్నేక్ అని చెప్పేసి ఆ స్నేక్ అక్కడ లోగో కింద వాడతారు. సో ఇది దానికి సంబంధించిన స్టోరీ. అందుకనే ఆ టైంలో ఆ టైంలో చాలామంది అది నమ్ముతూ ఉండొచ్చు, అందుకనే ఆ వర్స్ అక్కడ యాడ్ చేయడం జరిగింది. అండ్ దెన్ 3, 4 చెప్పుకున్నాం కదా, 5, 6, 7. కానీ 5, 6, 7 చదివే ముందు 8, 9, 10 చదువుకొని మళ్ళీ దీన్ని వెనక్కొద్దాం. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పారు. సో కట్ చేస్తే యేసే చెప్పాడు ఇంక నువ్వు పరిపెత్తుకొని లేచి నడవమని అనగానే తను పరిపెత్తుకొని లేచి నడుస్తాడు, తనకి హీలింగ్ వస్తుంది. అయితే హీలింగ్ వస్తే అప్పుడు అక్కడ ఫారిసీలు చూస్తారు, ఫారిసీలో చూసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు శాబత్ని ఎందుకు వైలేట్ చేసావు, ఎందుకు శాబత్ టైంలో పరిపెందుకు ఎత్తుకున్నావు అంటే కొన్నిసార్లు మనం బైబిల్ చదువుతుంటే కొన్నిసార్లు చాలా వింతగా అనిపిస్తాయి. అంటే నాకు మొన్న అన్న చెప్పేదాకా కూడా తెలియదు లేడీస్ వాళ్ళ జుట్టు చూపించడం అనేది డిగ్నిటీకి సంబంధించిందని చెప్పేసి. అలా వాళ్ళ ట్రెడిషన్ చాలా చాలా వింతగా ఉంటాయి. దాంట్లో వాళ్ళకి ఒక లా ఉంది. ఆ లా ఏంటంటే మిస్నా లా. ఈ యూదులకు ఒక మిస్నా లా ఉంది. ఆ లా పేరు మిస్నా, MISHNAH మిస్నా లా. దాంట్లో 6 భాగాలు ఉన్నాయి. 6 భాగాల్లో అన్ని చెప్పదలుచుకోలేదు, టైం పడుతుంది, అందుకని ఒక భాగం చెప్పదలుచుకున్నాను. ఒకటి మోయద్, MOED మోయద్. ఇది శాబత్కి హాలిడేస్కి సంబంధించింది. దీంట్లో శాబత్ రోజు కానీ హాలిడే టైంలో కానీ మనం ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి అని దానికి సంబంధించిన అన్నీ రాసుంటాయి. అయితే దాంట్లో ఇది మిస్నాలా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రాపర్గా ఒక వర్స్ లేదు, అంటే ఏది డైరెక్ట్ ప్రూఫ్ లేదు ఇది వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది లేకపోతే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని. బట్ కానీ వీళ్ళకి ఇలా మోజెస్ నుంచి వచ్చింది అని కొన్ని చెప్తారు, కొన్ని ఆర్టికల్స్ అట్లా రాసున్నాయి. మోజెస్కి ఎక్కడి నుంచి వచ్చింది, 40 రోజులు 40 రాత్రి దినాలు అక్కడ గడిపినప్పుడు మౌంట్ సైనా మీద దేవుడు రాసిస్తాడు. ఏదైనా కమెంట్మెంట్స్ అయినా కానీ ఏమైనా కానీ అవన్నీ దేవుడు రాసిస్తాడు. అది ఓవరాల్గా మోజెస్ కిందకు వచ్చాక వీళ్ళు చెప్పాడని వీళ్ళు దాన్ని మిషనాలా కింద మార్చుకొని వీళ్ళు దాన్ని పాటిస్తున్నారు. లైక్ సేమ్ మనకి అంబేద్కర్ రాజ్యాంగం రాసిచ్చినట్లు ఇప్పుడు కూడా మన కోర్టులు అయ్యి ఫాలో అవుతున్నాయి, అలాగే వీళ్ళొక్కడు ఇలా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ లా ప్రకారం ఈ యూదులు అయితే ఏంటి, ఫారిసీలు అయితే ఏంటి క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళని ఏమని, ఈ టైంలో నువ్వు పరిపెత్తుకోవటం తగదు కదా, ఎందుకంటే ఇది శాబత్. ఇంకా బుక్ ఆఫ్ జర్మయలో కూడా రాసి ఉంటుంది. దేవుడు జర్మయ చేత చెప్పిస్తూ ఉంటాడు, జెరూసలేం గేట్ దగ్గర నిలబడి చెప్పమని చెప్తాడు జర్మయని. జర్మయ వచ్చే పోయేలందరూ చెప్తూ ఉంటాడు, ఇది శాబత్ రోజు మీరు హోలీగా ఉంచుకోండి, మీరు ఏ పని చేయొద్దు, ఇళ్ళల్లో పనులు కానీ గేట్ దగ్గరికి జెరూసలేం గేట్ దగ్గర తీసుకురావడం కానీ ఏం చేయొద్దు, శాబత్ని హోలీగా ఉంచుకోండి అని చెప్పి రాస్తాడు ఆ జర్మయ. ఇది ఎవరు చెప్పారు, జర్మయకి దేవుడు చెప్పాడు. ఇప్పుడు పక్క దేవుడు, ఇంకో పక్కన వీళ్ళ ట్రెడిషన్స్. అయితే ఈ 8, 9, 10 చూస్తే యూదులు లేకపోతే ఆ ఫారిసీలు ఎదురుగా అలా నిలబడినప్పుడు ఆ హీలింగ్ ఎవరైతే హీలింగ్ పొందాడో అక్కడ డిసేబుల్ పర్సన్ తను ఎదురుగా నిలబడ్డాడు. వాళ్ళు రెండు చూస్తున్నారు. ఒకటి మెరాకిల్, 38 సంవత్సరాలుగా 4 డేకెట్స్గా ఆల్మోస్ట్ జీవచ్చంగా పడి ఉన్నాడు, సడన్గా లేచి నడుస్తున్నాడు. ఇట్స్ మెరాకిల్. వాళ్ళ కళ్ళ ముందు ఒక మెరాకిల్ కనిపిస్తుంది. రెండోది ఆ పరిగెత్తుకొని వాడు వెళ్తున్నాడు. అయితే రెండింటిలో ఏది అడుగుతాం మనం, అయితే ఎలా నడుస్తున్నావరా అని అడుగుతాము. వాళ్ళు ఏం అడుగుతున్నారు, పరిపెందుకు ఎత్తుకున్నావు నువ్వు శాబత్ రోజు అంటే వాళ్ళ ట్రెడిషన్స్ కానీ వాళ్ళ లాస్ కానీ ఇచ్చిన ఇంపార్టెన్స్ అక్కడ ఆ మెరాకిల్ కానీ లేకపోతే ఆ స్వస్థకు కానీ అంత ఇవ్వట్లేదు. సో యేసయ్య చెప్పాలనుకుంటే, తనకి హీల్ చేయాలనుకుంటే సింపుల్గా లేచి నడువు అంటే అయిపోయింది, స్టోరీ గతం. ఇంకా అక్కడ లేదు పరుపు కానీ శాబత్ కానీ ఇదంతా లేదు. యేసు కావాలని పరుపెత్తుకొని నడమన్నాడు. ఎందుకు, ఆ శాబత్ని వైలేట్ చేయడానికి. శాబత్ని ఎందుకు వైలేట్ చేస్తున్నాడు, మీరు పెట్టుకున్న ట్రెడిషన్స్ అయినా, మీరు పెట్టుకున్న రూల్స్ అయినా, మీరు పెట్టుకున్న ఏ శాబత్ అయినా దానికి నేను పైన ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకోటి జర్మయాలో చెప్పిన దాని ప్రకారం దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ వాళ్ళకి, ఏమని, శాబత్ని హోలీగించుకోమని. ఇప్పుడు ఏసీ ఏం ప్రూవ్ చేస్తానంటే, మీకు ఈ శాబత్ ఎవరైతే ఇచ్చారో
తను నేను ఒకటి, తండ్రి నేను ఒకటి అని ప్రూవ్ చేస్తున్నాడు ఇక్కడ. దానికోసం యేసయ్య ఆ మాట వాడటం అక్కడ వాడాడు, ఏమని ఇబ్బారు బెత్తుకోమని నరమ్మని. అండ్ దెన్ ఇప్పుడు కొద్దిగా వెనక్కి వస్తే 5, 6, 7కి వస్తే 5 నుంచి అవుతా 5, 6, 7. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉన్నట్టు చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఇంగ్లీష్ కదా. Now a certain man was there who had an infirmity 38 years. When Jesus saw him lying there, and he knew that he already had been in the condition for a longer time, he said to him, "Do you want to be made well?" The sick man answered him, "Sir, I have no man to put me into the pool when the water is stirred up, but while I am coming, another steps down before me." సో ఇప్పుడు యేసయ్య తన దగ్గరికి వచ్చాడు. 38 సంవత్సరాలని ఒక నెంబర్ మెన్షన్ చేశారు. దీని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకున్నాను. సో తన దగ్గరికి వచ్చి, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అని అడిగాడు. అడిగినప్పుడు ఆన్సర్ ఏమై ఉండాలి? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, అంతే. ఎస్ అని చెప్తాడు. ఎందుకంటే 4 decades నుంచి తను అలా పడి ఉన్నాడు. తన 7th verseలో చూస్తే తను ఏం చెప్తున్నాడంటే, యేసయ్య ఎదురుగా వచ్చి నీకు స్వస్థత కావాలని అడిగితే వాడు యేసయ్య అనే స్వస్థతని అడగకుండా తను పూల్ వైపు చూపిస్తున్నాడు. ఏమని, నువ్వు నా పూల్లో పడేసాడు ఎవరు లేడు, స్టిర్ చేసినప్పుడు నేను అందులో పడితే నేను హీల్ అవుతాను, కానీ నేను వెళ్ళేటప్పటికి ఎవరో కూడా వెళ్ళిపోతున్నాడు, సో నేను అందుకే హీల్ అవ్వలేదు చెప్తున్నాడు. యేసయ్య ఎదురుగా వచ్చి హీలింగ్ ఇస్తుంటే అది కాకుండా యేసయ్యని అడిగి చూపిస్తున్నాడు. అంటే వాడి మనసులో ఏమనుకుంటా ఉండొచ్చు నాకు తెలిసి, నెక్స్ట్ టైం ఏంజిల్ ఎప్పుడైతే స్టిర్ చేస్తుందో, ఏదైతే వాటర్ని స్టిర్ చేస్తుందో ఆ టైంలో నన్ను అక్కడ దింపుతావా అన్నట్టు వాడి క్వశ్చన్ అదే ఉండొచ్చు. వాడు అందుకే వాళ్ళ పూల్ వైపు చూపిస్తున్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడు, లేచి పరుపెత్తుకొని అడమన్నాడు. సో హీలింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు కరెక్ట్గా చూస్తే ఇక్కడ యేసయ్య చాలా చోట్ల హీలింగ్ చేశాడు. చాలా చోట్ల ఆ హీలింగ్కి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి యేసయ్యని హీలింగ్ చేయమని అడగడం కానీ, ఇంకా లేకపోతే ఆ లేడీ ఎవరైతే ఉందో తన క్లాత్ ముట్టుకుంటే తనకి హీలింగ్ రావటం కానీ, ఇదంతా ఇంటర్వెన్స్తో వెళ్తుంది. అంటే అవతల వాళ్ళు కావాలని అనుకుని వెళ్ళినప్పుడు హీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఆ పర్సన్ అడగకుండా యేసయ్య తనంతా తానే వెళ్ళి అవుట్ ఆఫ్ హిస్ లవ్, అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్, మెర్సీ, తన మీద ప్రేమ చూపించి, కృప చూపించి, జాలి చూపించి వెళ్ళి అడిగి తనకి స్వస్థతను ఇచ్చాడు. ఇచ్చి తను స్వస్థపరిచిన తర్వాత వరుసలో చూస్తే కనుక తనకి తను యూదులు అడిగినప్పుడు నిన్ను ఎవరు స్వస్థపరిచారు ఏంటి అని అడిగినప్పుడు తనకి యేసు అని తెలియదు కనుక మళ్ళీ వెనక్కి వస్తాడు. యేసు చెప్తాడు, ఇంతకన్నా నువ్వు ఏ పాపం చేయొద్దు, పాపం చేస్తే ఇంతకన్నా ఘోరమైంది ఏదైనా జరగచ్చు. ఎంతకైనా ఘోరం ఏంటంటే 38 సంవత్సరాలు అంటే లైక్ 40 సంవత్సరాలు జీవత్సంలో పడున్నవాడికి ఇంతకన్నా ఘోరమైంది ఏముంటుంది? నన్ను అడిగితే నరకమే. యేసే నాకు తెలిసి ఇక్కడ నరకం గురించే మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా పాపం చేస్తే నెక్స్ట్ నువ్వు ఎండిపోయేది నరకంలోనే చెప్తున్నాడు. సో స్వస్థత పరిచయం కూడా దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఇది మనకు ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, పాపంలో పడిన మనం నరకానికి పయనిస్తాం. మనకు తెలియకుండా మనం నరకం వైపు వెళ్తాం. మనం అడగకుండా దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని మనకిస్తే, యేసయ్య సిలువ మీద తన సాక్రిఫైస్ చేసి మనకి సాల్వేషన్ ఇచ్చి, నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతారు, నా ద్వారానే మీరు ఎటర్నిటీకి చేరగలుగుతారు అని చెప్పి మనకి సాల్వేషన్ ఇచ్చి మళ్ళీ మనకి ఫ్రీ విల్ ఇచ్చారు. ఇది మనకు అప్లై చేసుకోవచ్చు. ఎలా అయితే వాడు అడగకుండా ఫ్రీ విల్ అవుట్ ఆఫ్ యేసయ్య తనంతా తానే ఇచ్చాడో, మనకు కూడా సేమ్ అదే సాల్వేషన్ మనం అడగకుండా మనకి ఇచ్చాడు. ఇది ఒకటి నేర్చుకోవచ్చు. అండ్ దెన్ వర్స్ 5 చూస్తే ఒకసారి, 1 man was there who had been an invalid for 38 years. 38 సంవత్సరాలు. సారీ, ఇది చెప్పే ముందు నేను రీసెర్చ్ చేస్తుంటే, నేను ఇది చదువుకుంటున్నప్పుడు నాకు ఒక కోట్ కనిపించింది. ఆ పర్సన్ పేరు కోరీ టెన్ బూమ్. తను చెప్పిన కోట్ ఏంటంటే, యూ కెన్ నెవర్ లెర్న్ దట్ క్రైస్ట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్, ఆల్ యూ నీడ్ అంటిల్ క్రైస్ట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్. You can never learn that Christ is all you need until Christ is all you have. అంటే నా ముందు ఉన్న 10 ఆప్షన్స్లో 9 ఆప్షన్స్ వేరే అయితే 10 ఆప్షన్ వేసే అయితే, నేను 9 ఆప్షన్లు ట్రై చేసి నా దగ్గర 10 ఆప్షన్ మాత్రం మిగిలినప్పుడు మాత్రమే దేవుడి యొక్క మహిమ గొప్పతనం నేను చూడగలుగుతాను. అప్పటి వరకు నాకు దేవుడు అంటే ఏంటో తెలియదు. నేను మిగతా ఫస్ట్ ఉన్న 9 ఆప్షన్స్ నేను ట్రై చేస్తాను.
10th ఆప్షన్ మాత్రమే నేను నాకు ఒక్కటే మిగిలిందని మాత్రమే మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఇప్పుడు వీరికి కూడా అంతే, తను అడగకుండా యేసయ్య ఒక్కడే తనకి హీలింగ్ ఇవ్వగలిగాడని తనకు తెలిసినట్లయితే మేబీ అడిగినప్పుడు వెంటనే ఆన్సర్ చేశాడు, అవును నాకు హీలింగ్ కావాలని. తను తెలియదు కనుక తను పూర్ వైపు చూపిస్తున్నాడు, అదొకటి. అండ్ ఇందాక చెప్పినట్లు 38 years, 2 years బ్యాక్ అనుకుంటా, 1 year బ్యాక్ అనుకుంటా, ఎడ్వర్డ్ అన్న వచ్చినప్పుడు నిర్గమాకాండం మొత్తం అలాగే ఇస్రాయల్ ఈజిప్ట్ స్లేవరీ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు ప్రామిస్ ల్యాండ్కి వచ్చేంత వరకు ఒక స్టోరీ లాగా, ఆ బుక్ మొత్తం ఫుల్ స్టోరీ లాగా చెప్పారు. చెప్పినప్పుడు ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, నేనైతే ఉన్నాను దాంట్లో. ఆ స్టోరీ మొత్తం మనం సరిగ్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించి ఎన్ని మిరాకిల్ చేస్తారంటే వాళ్ళ జీవితంలో. రెడ్ సీని ఓపెన్ చేయడమైనా కానీ, లేకపోతే ఇంకా వేరే మన్నా కురిపించడం కానీ, ఎన్ని మిరాకిల్ చేసినా కానీ వాళ్ళు సనుగుతూనే ఉంటారు. ఏం చెప్తారు? ఈజిప్ట్ 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 ఈజిప్ట్, వాళ్ళల్లో ఉండేదల్లా ఓన్లీ ఈజిప్టే. మేబీ దేవుడు ఒకనొక సమయంలో అనుకునేటచ్చు, నేను ఒక రాత్రిలో వీళ్ళని ఈజిప్ట్ నుంచి పట్టుకురాగలిగాను బయటికి, కానీ ఇళ్ళలో ఉన్న ఈజిప్ట్ నేను తీయలేకపోతున్నాను అనుకుంటుంది. మేబీ అంత ఇసుకిస్తారు. నాకు ఆ స్టోరీ చాలా నచ్చుతుంది, ఎందుకంటే కొన్నిసార్లు నేను అలా చేస్తాను. ఎలా అంటే దేవుడి గురించి అంత మహిమ, అంత మిరాకలస్ గాడ్ అని తెలిసినా, ఎన్నో మిరాకల్ నా జీవితం చేసినా కానీ, బట్ స్టిల్ నా ముందుకు వచ్చేటప్పటికి నేను ఫిజికల్గా లాజికల్గా ఏదైతే వర్కౌట్ అవుతుందో ఫస్ట్ ఆ సొల్యూషన్ ఎత్తుతాను. ఆ తర్వాత అన్నీ వర్కౌట్ అవ్వనప్పుడే ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాను. అందుకనే నాకు ఈ స్టోరీ అంటే ఎందుకు అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైనా కానీ బైబిల్లో ఏదన్నా చదువుతానంటే ఫస్ట్ చదువుకుంటా, నన్ను నేను హంబుల్ చేసుకుంటా. దేవా, నువ్వు వీళ్ళని ఎంత ప్రేమించావంటే నన్ను ఎంత ప్రేమించుంటావు, నా మీద ఎంత కృప చూపించుంటావు, నేను ఎన్నిసార్లు మొర ఇచ్చినా కానీ నన్ను ఎంత ప్రేమించుంటావు అని నేను చదువుకున్నాక తర్వాత నేను మిగతా స్టోరీ చదువుకుంటాను. అయితే ఆ స్టోరీకి ఎందుకు చెప్తానంటే దానికి ఒక కనెక్షన్ ఉంది. కొట్టే తెచ్చాం, సింపుల్గా ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తా స్టోరీ. దేవుడు ఇస్రాయల్ని బయటకు తీసుకొచ్చాడు ఈజిప్ట్ నుంచి. తీసుకొచ్చినప్పుడు షార్టెస్ట్ పాత్, నియరెస్ట్ పాత్ ప్రామిస్ ల్యాండ్కి ఫిలిస్తీన్ నుంచి, అందులో వరుసలో రాసి ఉంటుంది. ఫిలిస్తీన్ నుంచి వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. అయితే దేవుడు వాళ్ళ ఫిలిస్తీన్ని తీసుకెళ్ళరు. ఎందుకు? ఫిలిస్తీన్లు వార్కి వస్తారు, వాళ్ళు యుద్ధానికి వస్తారు. వాళ్ళు యుద్ధానికి వస్తే వీళ్ళు యుద్ధం చేయలేరు. ఎందుకు చేయలేరు? వీళ్ళంతా పుట్టిన వాళ్ళందరూ స్లేవరీలో, వీళ్ళకి ఓన్లీ స్లేవ్స్గా బతకడం తప్ప ఇంకోటి వీళ్ళ పని ఏంటి, అక్కడ బ్రిక్స్ చేయడం తప్ప వీళ్ళకి అది తెలియదు, యుద్ధం తెలియదు. సో వీళ్ళ యుద్ధం చూడంగానే వెనక పరిగెడతారు. వెనక ఎక్కడ పరిగెడతారు? విల్డర్నెస్లోకి వెళ్ళరు. విల్డర్నెస్లోకి వెళ్తే మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు అనుకుంటారా? వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వెళ్తే ఈజిప్ట్కి వెళ్తారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు, మళ్ళీ అక్కడికి వెళ్తారు. సో దేవుడు అది చూసాడా ముందుగానే, వీళ్ళు నాట్ ప్రిపేర్డ్ అని తెలిసి ఫిలిస్తీన్ని తీసుకెళ్ళకుండా, అటువైపు తీసుకెళ్ళకుండా ఈ రెడ్ సీని తీసుకెళ్ళచ్చు. అయితే నాకు ఇక్కడ కూడా మళ్ళీ ఇలాగ అనిపించింది, దేవుడు అనుకుంటే కావాలనుకుంటే ఇప్పుడు సముద్రాన్ని చీల్చినోడు వేరే దారి వేయచ్చు, అటు పక్క వెళ్ళాలంటే వేరే దారి వేయచ్చు. సముద్రం ఎందుకు చీల్చాడు? మనకు సరిగ్గా చూస్తే కనుక దేవుడు ఆ టైంకి ఫారో హార్ట్ని కఠినపరిచి వెనక పంపిస్తాడు, వీళ్ళని తరమ్మని పంపిస్తాడు. తరమ్మని పంపించినప్పుడు ముందు వాళ్ళ దగ్గరికి వచ్చేదాకా దేవుడు ఒక సైక్లోన్ని క్రియేట్ చేసి ఒక స్తంభంలాగా నిలబడి వీళ్ళకి మధ్యలో నిలబడి మీదకి వచ్చేంత వరకు ఉండి అప్పుడు రెడ్ సీ ఓపెన్ చేస్తాడు. రెడ్ సీ ఓపెన్ చేసి మీరు వెళ్ళాలి అంటాడు. వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు అలా కాకుండా ఫారో లేడు, ఎవరు లేరు. అక్కడికి వెళ్ళగానే దేవుడు దారం తెచ్చాడు. వీళ్ళు వెళ్తారా? నాన్న అడిగితే వీళ్ళు వెళ్ళరు. అమ్మో నీళ్ళు పడి మేము చచ్చిపోతామమ్మో, ఇటు వెళ్దాం, మేము వేరే చోట నుంచి వెళ్తాం అని మేబీ వెళ్ళకపోవచ్చు. సో వాళ్ళకున్నది ఒకే ఒక దారి చూపించి అటు వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళిన తర్వాత అటు పక్కకి దాటిన తర్వాత దేవుడు వీళ్ళకున్న ఒక మిరాకిల్ చేసి ఆ సీన్ ఓపెన్ చేయడమే కాక వీళ్ళకి ఏదైతే భయం ఉందో ఇంతకాలం ఫారో, వీళ్ళ కళ్ళ ముందే ఆ ఫారో సైన్యాన్ని చంపి తను ఎంత గొప్పగలవాడో, ఎంత శక్తి వలగలవాడో చూపించి తన మహిమని కనపరిచాడు. అక్కడి నుంచి చాలా మిరాకిల్ చేశాడు దేవుడు. చేసిన తర్వాత మౌంట్ సీనాకి వెళ్ళాక మళ్ళీ పెద్ద పాపం చేస్తారు. ఏదైతే దున్నా ఏంటి నాకు తెలియదు సార్, దూడ ఆ దూడని ఏదైతే బంగారం దూడని చేసి దాన్ని పూజిస్తారో అది పెద్ద పాపం. దేవుడు నచ్చలేదు. దేవుడు కావాలనుకుంటే చంపేసి అందరిని అంత కోపం వచ్చింది దేవుడికి. బట్ కానీ మోసెస్ ప్లీడ్ చేసి వాళ్ళ సైడ్ నుంచి అడగ్గా సరైన ఒప్పుకుంటాడు దేవుడు. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కదేషన్ బార్నియా అనేది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంత పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే అక్కడి నుంచి దాటి వెళ్తే వాళ్ళు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిపోతారు. కదేషన్ బార్నియా నుంచి వెళ్తే వాళ్ళు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిపోతారు. నంబర్స్ చాప్టర్ 13, చాప్టర్ 14 ఈ రెండు చూస్తే చాప్టర్ 13 మొత్తం ఏంటంటే స్పైస్ని పంపిస్తారు,
పంపించి ఆ ల్యాండ్ నిజంగా ఉందా లేకపోతే బాగుందా, మిల్క్ అండ్ హనీగా ఉందా లేదా అని చెప్పేసి పంపిస్తారు. వెళ్తారు, అందరు వెళ్తారు. దాంట్లో కాలేబ్ అండ్ జోషువా వీళ్ళిద్దరు వెళ్తారు. 12 మంది వెళ్ళి 12 మంది నిజమే మిల్క్ అండ్ హనీ అంతా బాగానే ఉంది, కాకపోతే మనం ఇటు వెళ్తే కనుక చనిపోతామని 10 మంది చెప్తారు. ఇద్దరు మాత్రం మనం వెళ్ళగలుగుతామని చెప్తారు, వాళ్ళే కాలేబ్ అండ్ జోషువా. అయితే 10 మంది చెప్పిన తర్వాత అందరూ లేదు మనం ఇటు వెళ్ళకూడదు అంటారు. దేవుడు ఏం చెప్తాడు, అటు వెళ్ళాలి, అటు వెళ్తే మీకు ప్రామిస్ ల్యాండ్ ఉందని చెప్పేసి చెప్తాడు. కానీ దేవుడు ఆజ్ఞని ధిక్కరించడమే కాక వాళ్ళని చూసి ఎవరైతే జైన్స్ ఉన్నారో వాళ్ళ పక్క వాళ్ళని చూసి భయపడి దేవుడికి డిజోబిడెంట్ చూపించడంతో దేవుడు చాలా కోపడతాడు, చాలా బాధపడతాడు. నేను ఎంత చేశాను, ఎన్ని మిరాకిల్స్ చేశాను, ఎంత రెడ్సి ఇలా ఓపెన్ చేయడం ఏంటి, లేకపోతే మన్నా గుర్తించడం, ఏదైనా ఎన్ని మిరాకిల్స్ చేసినా కానీ వీళ్ళ ముందు ఇంకా నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, ఇంకా నేను ఎందుకు నా మీద నమ్మకం ఉంచట్లేదు అని దేవుడు కోపం వచ్చి దేవుడు ఇంకా లేదు చంపేద్దాం మనం వెళ్ళి అని చెప్పేసి మోజెస్ చెప్తే మోజెస్ లేదు క్షమించండి అదే చెప్పని అడిగినప్పుడు దేవుడు ఇచ్చే మాట ఏంటంటే చాప్టర్ 14లో నెంబర్ చాప్టర్ 14:34లో ఎవరైనా తీసుకెళ్తారు ఒకసారి చెప్పుకొని ఫినిష్ చేసుకుని. చాప్టర్ 14:34. నెంబర్స్ చాప్టర్ 14:34. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినములు లెక్క ప్రకారం దినములకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకుందురు. సో వాళ్ళని అక్కడ తీసుకొచ్చేటప్పటికి వెళ్ళమని అడగంగానే ఈ ఇస్రాయల్ దే ఆర్ నాట్ రెడీ. సో ఇప్పుడు దేవుడికి అర్థమైంది, వీళ్ళని నేను అప్పుడు అక్కడికి తీసుకెళ్ళినా కానీ వీళ్ళు మహాజనంగా అవ్వరు, ఎందుకంటే వీళ్ళలో ఉందంతా స్లేవరీయే, వీళ్ళల్లో ఉందంతా ఇంకా ఆ ఈజిప్టే ఉంది, ఇంకా వీళ్ళంతా భయపడుతున్నారు, నా మీద నమ్మకం ఉంచట్లేదు అని దేవుడికి తెలిసింది. సో దేవుడు ఇంకా తన తర్వాత చెప్పిన మాట అది 40 రోజులు. స్పైస్ ఎంతమంది అక్కడ 12 మంది స్పైస్ 40 రోజులు అక్కడ ఉండి 40 రోజులు చూసి వస్తారు. ఒక్కొక్క రోజుకి గాను ఒక్కొక్క సంవత్సరం 40 సంవత్సరాలు మీరు విల్డర్నెస్లో తిరుగుతారని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకొక మాట ఏంటంటే 20 సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉన్నారో అందరినీ చంపేస్తూ ఉంటాడు. అందరినీ చంపేసి కరెక్ట్గా ప్రామిస్ ల్యాండ్కి ఎదురయ్యేటప్పటికి ఓన్లీ జనరేషన్ ఉంటుంది. ఆ జనరేషన్ ఏ జనరేషన్ అంటే విల్డర్నెస్లో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఓన్లీ దేవుడు తప్ప వీళ్ళకి ఎవ్వరు తెలియదు. దేవుడు మన్నా ఇస్తాడు, తింటారు, దేవుడు ఇది చేస్తాడు, వాళ్ళు దాన్ని బట్టి ముందుకెళ్తారు. దేవుడు మేఘస్తంభంగా ముందుకెళ్తే వీళ్ళు వెళ్తారు. వీళ్ళకి దేవుడు తప్ప ఏమీ తెలియదు. సో వీళ్ళని తీసుకొని ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాడు దేవుడు. అయితే ఈ 40 దినాల్లో 40 సంవత్సరాలు. ఇప్పుడు దీనికి ఆ వర్స్ 38కి ఆ వర్స్లో చాప్టర్ 5:5లో 38కి దీనికి లింక్ ఏంటంటే 40 రోజు 40 సంవత్సరాలు అని చెప్పాడు. డ్యూటెరానమీ చాప్టర్ 2:14 చూస్తారు. డ్యూటెరానమీ చాప్టర్ 2:14. And the time we took to come around Kadesh Barnea until we crossed over the valley of Bezalel was 38 years, until all the generation of the men of war was consumed from the midst of the camp, just as the Lord had sworn to him. అయితే ఆ కదేషన్ బార్నియా నుంచి ఈ ప్రామిస్ ల్యాండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ ఎన్ని సంవత్సరాలు గడిపారు? 38 సంవత్సరాలు గడిపారు. 38 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఆ కింద ఉంటుంది దేవుడు నెక్స్ట్ వర్స్లో దేవుడు తను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అదంతా పూర్తి చేసి అందరినీ ఫినిష్ చేసి కొత్త జనరేషన్ మాత్రం తీసుకొచ్చాడు అని అంటారు. దేవుడు తను ఇచ్చిన మాటని ఇక్కడ పూర్తి చేస్తారు. పూర్తి చేసి అయిన తర్వాత ఆ విల్డర్స్ నుంచి వాళ్ళు బయటకు వెళ్తారు. సో ఇప్పుడు 38 ఇయర్స్. ఈ 38 ఇయర్స్ దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు ఏదైతే ఉందో ఆ మలినాన్ని దాన్ని రిఫైన్ చేశాడు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఎంత పెద్ద గ్రేట్ నేషన్, పెద్ద అసలు ఇజ్రాయెల్ ముట్టుకోవాలన్నా కానీ చాలా కష్టం. ఎంత టెక్నాలజీ ఉంది, వాళ్ళందరినీ అంతలా దేవుడు చేయడానికి కారణం రిఫైన్ చేశాడు. ఈ 38 ఇయర్స్ రిఫైనింగ్ కింద చూడొచ్చు మనం. సో నాకు ఆ 38 అని చదివినప్పుడు నాకు అనిపించింది ఇది ఎక్కడో రిజంబ్లెన్స్గా అనిపించింది. సేమ్ ఇట్లాగే దేవుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అని చెప్పేసి ఎక్కడో చెప్పాడు. నేను అందుకే ఇక్కడ ఇందాక వచ్చిందా కూడా చదువుతున్నా, శామ్ని అడుగుతున్నాం మచ్చాకి ఎక్కడన్నా వర్స్లో 2 ఇయర్స్ ఉందా కదేషన్ బార్నియాకి వెళ్ళినప్పుడు అని. లేదు, మనకు ఓన్లీ ఆ వర్స్ ఒక్కడే చెప్తుంది 38 ఇయర్స్. దాని తర్వాత దేవుడు తన ఆజ్ఞని పూర్తి చేశాడు. కదేషన్ బార్నియాకి వచ్చేటప్పటికి వాళ్ళు 2 సంవత్సరాలు విల్డర్నెస్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 30 సంవత్సరాలు, 38 2 కలిపి 40 సంవత్సరాలు. దేవుడు టోటల్గా తన ఇచ్చిన మాటను పూర్తి చేసి ఒక కొత్త జనరేషన్ని ప్రామిస్ ల్యాండ్కి తీసుకొచ్చాడు. సో ఇదే రిఫైన్ నువ్వు నేను మనందరం మేబీ ఏదైనా కష్టమైన పరిస్థితుల నుంచి వెళ్ళవచ్చు.
ఆ టైంలో మనం అనుకుంటాం, ఎందుకు ఈ టైంలో మనం ఎలా చేస్తున్నాం అని, అంతా బాగానే చేస్తున్నాం, చదువుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఈ కష్టాలు మనకి ఎందుకని. దేవుడు మేబీ మనల్ని కూడా రిఫైన్ చేస్తున్నాడేమో. ఒక గ్రేట్ థింగ్, ఒక గొప్పదైనా ఏదైనా మంచిదాన్ని మనలోంచి బయట తీయాలనుకుంటున్నాడు, మనం వాడుకోవాలనుకుంటున్నాడు. సో దీని నుంచి మనం అలా అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కనుక, నేను జస్ట్ చేసిన రీసెర్చ్లో నేను చెప్తాను. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కనుక ప్లీజ్ కరెక్ట్ మీ ఆఫ్టర్ ద మీటింగ్. కృపగల దేవ తండ్రి, రాజా రక్షక తండ్రి, ఉదయకాంచి పురకు మమ్మల్ని కాచి కాపాడారు, అందుబట్టి స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు ఇక్కడ సమయం ఇచ్చారు, అందుబట్టి స్తోత్రం తండ్రి. తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు సహాయం చేశారు, అందుబట్టి స్తోత్రం తండ్రి. దేవా, మీరు పలికిన వాక్యాల ప్రకారం తండ్రి, దేవా, మీ వైపే ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీ వైపే చూడడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా, మాలో ఏదైనా కుళ్ళు మలిని ఉన్నట్లయితే తండ్రి, మీరు రిఫైన్ చేస్తున్నప్పుడు తండ్రి, మిమ్మల్ని మీ చేపట్టుకొని నడవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా, మరొకసారి తండ్రి, మమ్మల్ని మా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. విత్తబడిన ఈ వాక్యం తండ్రి మా జీవితాల్లో ఫలం పెరిగింది సహాయం చేయమని మరొకసారి తండ్రి, మా చోజన మంచి గుంపుని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, మరలా మేము ఇక్కడ కలుసుకునేంత వరకు చిన్న ప్రార్థన చేసిన అందరికి పెట్టుకుంటున్నాను కాక. ఆమేన్. ఎంతో సమయం తీసుకొని బాగా రీసెర్చ్ చేసి మన కోసం వాక్యాన్ని అందించిన దేవుడు, వాక్యాన్ని మన కోసం సిద్ధపరిచిన ఉదయ్ వాక్ ద్వారా మనకి దేవుడు వాక్యాన్ని అందించాడు. దాన్ని బట్టి దేవుడికి లెక్కలేని స్తుతులు చెల్లించుకుందాం. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్యను స్తుతిద్దాము. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మనము చిన్న ప్రార్థన విన్నపాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఆకాష్ ఉదయాన్నే ఒక అబ్బాయి గురించి నాకు టెక్స్ట్ పెట్టాడు. దాని గురించి ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేయమని అడిగాడు. నమన్ శర్మ అనే అబ్బాయి, వాళ్ళ చర్చ్ సండే స్కూల్కి వెళ్తారంట. ఆ అబ్బాయి ఒక 2 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి, రెంటల్ ప్రాపర్టీ నుంచి కింద పడిపోయాడంట. బ్రెయిన్లో అయితే చిన్న క్లాట్ వచ్చిందంటే హాస్పిటల్లో ఉన్నారంట. డాక్టర్స్ ఆర్ సెయింగ్ దట్ హీ ఈజ్ సేఫ్ బట్ నాట్ రియలీ సేఫ్. సో బట్ ద వన్ హూ డస్ మిరాకిల్స్, ఇందాక ఇప్పుడు చెప్పిన వాక్యం ప్రకారం నమ్ముట మనవంతైతే సమస్తం సాధ్యం చేయగలిగింది ఆయనే. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుంటూ దేవుడిని, ఆ యొక్క మనందరినీ ఈ రాత్రికాల సమయం వేళ దేవుడు మనందరినీ రిఫైన్ చేస్తున్నాడు. అదే వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. మనందరినీ శుద్ధీకరిస్తున్నాడు. మన జీవితాల్లో దేవుడిచ్చిన తగు సమయంలో ఎంతో దుఃఖంలోంచి, వేదనలోంచి మనం వెళ్ళినప్పుడు మనము ఆ యొక్క బాధలో ఉన్నప్పుడు ఆ రిఫైన్మెంట్ మనం చూడలేము చాలాసార్లు. సిఎస్ లూయిస్ వాక్యంలోని ఒక భాగం ఉంటుంది. ఏమని ఉంటుందంటే, in the valley itself you will learn how to stand up, because when you show obedience in the valley, God will show his promise in the valley. ఆ వాక్యం ప్రకారమే కీర్తనలో రాసి ఉంటుంది, మనము ఆ లోయల గుండా వెళ్ళినప్పుడు జీవపు ఓట మనకు దక్కుతుందని. జీవ ఓట లోయల్లో దక్కడానికి పని కొండపైకి వెళ్ళి దక్కాలి కదా. కానీ ఆయనకు విధేయతగా మనము ఆయన వెతుకుతూ ఉంటే వ్యాలీ, ఆ యొక్క లోయల్లో ఆయన జీవపటం ఇస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మనం అందరం ఆ వాక్యం ఒకసారి గుర్తు చేసుకుందాం. గాడ్ ఈజ్ టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టుడే. దెర్ ఈస్ ఎ టైమ్ ఎవ్రీ వన్ గోస్ త్రూ డిఫికల్ట్ టైమ్స్. ఎనీథింగ్ మైట్ బి ఎమోషనల్, ఎనీ ఫ్యూచర్ డిఫికల్టీ. నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది, నేను ఎందుకు ఇక్కడ అయిపోయినాను, ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు. ఈ దినము దేవుడు ఆ పరుపెత్తుకొని నేను నడవమంటున్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఇట్ యూ, టేక్ ద బెడ్ అండ్ వాక్. అందరు తల వంచుకొని దేవుడు ఏ విషయమే మనం సిద్ధపరుస్తున్నాడు, ఏ పరిస్థితి నన్ను మార్చగలిగింది ఆయనే, ధైర్యం ఇచ్చేది ఆయనే. ఆయన మాత్రమే మనం నమ్మగలుగుతాం.
ఎందుకంటే ధైర్యం ఇచ్చేది ఆయనే. కీర్తనలు 88వ అధ్యాయంలో, కీర్తనలు 88వ అధ్యాయము తీవ్రంగా ఆ యొక్క చీకటి గురించి ఉంటుంది. నువ్వేమి నాకు చేయట్లేదని. ఒక కీర్తనలు 38, కీర్తనలు 39, 88 ఈ 2 కీర్తనలే దేవుని గురించి ఏమీ చెప్పవు. ఆ 2 కీర్తనలో దేవుడి గురించి నన్ను కష్టాల్లో ఉంచేసావు, నన్ను బాధల్లో ఉంచేసావు, ఈ చీకటి నాకు స్నేహితుడైపోయింది, ఈ చీకటి నాకు స్నేహం అయిపోయిందని మాట్లాడతాను. అందులోని ఒక మాట ఒకటి ఉంటుంది, Shall your loving kindness be declared in the grave, or your faithfulness in the place of destruction? మనం మునిగిపోతున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, నువ్వు చూపించగలుగుతావని. కానీ చూపించగలుగుతాడు. అట్టి విశ్వాసము మనం కలిగి ఉండాలి. ఈ దినము యేసయ్య చేతులు చాచి మనం రమ్మంటున్నాడు. అవును యేసయ్య, ఎన్నో మార్లు నేను గ్రహించలేకపోయినాను నాయన. ఆ కష్టాలను చూసి బాధపడి, ఆ కష్టాలను చూసి పడిపోతూనే ఉన్నాను. గొప్ప వాక్యాన్ని మాకు రాత్రికాల సమయంలో అందించి, తండ్రి మమ్మల్ని మీరు శుద్ధీకరిస్తున్నారని తెలుసుకోవాలి. మా హృదయాలు తెరవబడాలి, మా ఆలోచనలు మారాలి నాయన. సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను ఈ దినము దేవుడు కార్యం మన జీవితంలో చేయగలుగుతాడని నీ హృదయాన్ని తెరిచి ఆ యొక్క వాక్యం నీ జీవితంలో మాట్లాడిందని నమ్ముకో. యేసయ్యా, ఈ రాత్రికాల సమయం నీ యొక్క ఉద్దేశంలో నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాను. ఆ ఉద్దేశంగా వాక్యాన్ని సిద్ధపరిచి, ఆ ఉద్దేశము నా హృదయంతో మాట్లాడటానికి కృప దయచేశావు తండ్రి. ఆ ఉద్దేశము ఏ ఉద్దేశం అయితే ఉన్నదో కానీ ఆ ఉద్దేశము నేను ఎరగటానికి రాత్రికాల సమయంలో కృప దయచేశాను. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.